హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ థింక్ 3-4 months అయినట్టుంది ఒక వీడియో అప్లోడ్ చేసి. దిస్ ఈస్ మీ దీపిక, దిస్ ఈస్ మై హస్బెండ్ హర్ష. సో మేమిద్దరం కలిసి శ్రీశైలం రోడ్ ట్రిప్ వెళ్తున్నాం. సో అఫీషియల్లీ మై ఫస్ట్ రోడ్ ట్రిప్ మేమిద్దరం వెళ్తాము. యూజువలీ ఇదర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వెళ్తాము. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ రోడ్ ట్రిప్ మోర్నింగ్ మేమిద్దరమే. ఐ యూ ఎక్సైటెడ్? కనిపించట్లే బేబీ ఎక్సైట్మెంట్. ఇప్పుడు దాకా హర్ష సిటీలో నాకు డ్రైవింగ్ ఇచ్చాడు. బాగా స్ట్రెస్ అయ్యాడు నేను డ్రైవ్ చేసినంతసేపు, అందుకే ముఖం అలా ఉంది. ఐఎమ్ ఎ గుడ్ డ్రైవర్ గైస్. హర్షనే కొంచెం తక్కువ ఉంది నమ్మకన్నా మీకు. ఈ ఐ ట్రై టు బ్లాగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఏమేమి చేసాము, ఎక్కడికి వెళ్తాము. లెట్స్ గో. ఇది స్మాల్ గేమ్స్ నేను డ్రైవ్ చేశాను ఎర్లియర్ సిటీలో. ఇది రీసెంట్ వీడియోస్ కాదు. October 21st, 2023 నేను హర్ష శ్రీశైలం ఇప్పుడు వెళ్ళిన వీడియోస్ ఇవి. సో నా 90 days ఛాలెంజ్ స్టార్టింగ్ ఇది. సో ఇంకా నా ఫేస్ ఇంకా చబ్బీగా ఉన్నాను. ఐ వాజ్ అరౌండ్ 65 kgs ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఇప్పటికి అప్పటికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ నా 90 days ఛాలెంజ్ ఎవ్రీడే ఒక షార్ట్ పెడతాను, ప్లీజ్ చెక్ దాట్. సో ఇంటి నుంచి కొంపల్లి నుంచి అరౌండ్ 8 o'clock స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు టైం 10:15 అయింది. మధ్యలో ఆగి వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోంచి తెచ్చుకున్నాము. దహివడ అండ్ ఆరెంజ్ తిన్నాము. అండ్ అగైన్ వీ స్టార్టెడ్. బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్ ఏంటంటే ఆల్ ద వే డ్రైవ్ చేసినంతసేపు మేము మ్యూజిక్ కూడా పెట్టుకోలేదు. ఈదర్ వీ హ్యాడ్ గుడ్ కాన్వర్జేషన్, లేకపోతే చుట్టూ నేచర్ని ఎంజాయ్ చేసాము. ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్. ది అమరాబాద్ టైగర్ రిజర్వ్. ఎన్ని ఉన్నాయో కదా. ఇంకా ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి. లాడ్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి రోడ్ మీద. చాలా సైన్ బోర్డ్స్ ఉంటాయి మంకీస్కి ఏ ఫుడ్ పెట్టకండి, బనానాస్ ఆర్ ఎనీ అదర్ ఫుడ్ ఐటమ్స్ పడేయకండి అని. బట్ స్టిల్ జనాలు కార్లో వెళ్తూ పడేస్తున్నారు మంకీస్కి. దారిలో మధ్యలో జంగల్ సఫారీ అని ఒక బోర్డు కనిపిస్తే ఆగాము. అసలు ప్లాన్లో లేదు ఇది. ర్యాండమ్గా ఆగి చూస్తే చిన్న సఫారీ ఉంటుంది. 45 minutes అలా అంటే వెళ్ళాము. యూట్యూబ్లో పెడతాను, హాయ్ చెప్పండి. మేము అరౌండ్ 12 o'clock 12:30 అలా వెళ్ళాము. బట్ దట్ ఈస్ నాట్ రైట్ టైం. జంగల్ సఫారీలో యానిమల్స్ కనిపించాలి కానీ ఈదర్ ఫస్ట్ మార్నింగ్ 7 o'clock 8 o'clock ఫస్ట్ రైడ్ ఉంది, ఆ టైం కన్నా వెళ్ళాలి. లేకపోతే ఈవినింగ్ అన్నా వెళ్ళాలి అరౌండ్ 4 or 5. అప్పుడు ఎక్కువ యానిమల్స్ కనిపిస్తాయంట. ఇక్కడ లగూన్స్ మాకు కనిపించిన యానిమల్స్ అంటే ఈ లగూన్స్, వైల్డ్ బోర్డ్స్, ఒక డియర్ కూడా కనిపించింది కానీ ఐ కుడెంట్ క్యాప్చర్, అది వెంటనే వెళ్ళిపోయింది. ఇది వ్యూ పాయింట్. దీన్ని ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని కూడా అంటారు. సో కంప్లీట్లీ ఫారెస్ట్ మధ్యలో ఒక చిన్న రివర్ ఉంది, దట్ ఈస్ అన్టచ్డ్. సో ఋషుల రివర్ అంటారంట. అక్కడ ఋషులు వచ్చి దే డూ దర్ మెడిటేషన్ ప్రాక్టీస్ అని నమ్ముతారు. అండ్ అక్కడే వ్యూ పాయింట్లో ఒకప్పుడు రిసార్ట్ ఉండేదంట. కానీ ఆ రిసార్ట్ అప్పట్లో మావోయిస్ట్ వాళ్ళు ఏదో పేల్చడము అలా అయితే అప్పటి నుంచి అది క్లోజ్ చేసి ఇప్పుడు దాకా రెనోవేట్ చేయలేదు. అక్కడ లాడ్ ఆఫ్ బటర్ఫ్లై కనిపించాయి. వాటర్ ఉన్న చోటల్లో చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. అండ్ లేటర్ స్టార్ట్ అయ్యాము. అండ్ అరౌండ్ ఈవినింగ్ 3 or 4 మేము శ్రీశైలం రీచ్ అయ్యాము. ఇదే శ్రీశైలం డ్యామ్ దగ్గర ఒక బ్రిడ్జ్, క్రాస్ అయ్యే బ్రిడ్జ్ అది. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాం శ్రీశైలం దేవస్థానం దగ్గర. అరౌండ్ 3 or 4 అయింది. లంచ్ కూడా ఇంకెక్కడ ఆగలేదు. ఆ సఫారీతో డైరెక్ట్ శ్రీశైలమే వచ్చేసాము.
అండ్ మేమున్న స్టే సరస్వతి భవన్, గణేష్ భవన్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. స్టే అయితే చాలా బాగుంది. అక్కడ చెక్ ఇన్ చేసి డైరెక్ట్గా డిన్నర్ చేయడానికి వెళ్ళాము 6 o'clockకే. ఇలా రిటర్న్లో వస్తూ బ్యాంగిల్ షాప్ కనిపిస్తే బ్యాంగిల్ షాప్కి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకున్నాం, మట్టి గాజులు, ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం. ఇది స్మాల్ గ్లిమ్స్ నా బ్యాంగిల్స్తో. నెక్స్ట్ డే పొద్దున్న దర్శనానికి వేసుకున్నాను అండ్ పడుకుని పోయాము. లేచాక హర్ష ట్రెడిషనల్ అవుట్ఫిట్. మార్నింగ్ 5 o'clock 6 o'clock మేము స్పర్శ దర్శనం బుక్ చేసుకున్నాము, నేను హర్ష. సో ఇద్దరం కలిసి వెళ్ళాం దానికి. అండ్ నేను జస్ట్ కుర్తీ వేసుకున్నాను, చున్నీ కూడా మ్యాండేటరీ. లేటర్ నేను హర్ష కండువా నేను వేసుకున్నాను. ఒకవేళ సారీ కాకుండా కుర్తీ వేసుకుంటే మ్యాండేటరీ చున్నీలు అయితే అలౌ చేయరు. అండ్ నిన్న కొనుక్కున్న బ్యాంగిల్స్ ఇవి. అండ్ దెన్ స్టార్ట్ అయ్యాము దర్శనానికి. ఇంకా రికార్డ్ చేయలేదు, ఫోన్ స్టార్ట్ అయ్యాడు కాబట్టి. అయిపోయాక వీఆర్ బ్యాక్, చెక్అవుట్ చేసాము. లెట్స్ గో. శ్రీశైలంలో లడ్డూ ప్రసాదమే కాదు, పులిహోర కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వెళ్తే పక్కా ట్రై చేయండి. ఇప్పుడు రిటర్న్ దారిలో సాక్షి గణపతి టెంపుల్ అండ్ పాలధార పంచదార వాటర్ ఫాల్ ఉంటే దానికి వెళ్తున్నాము. ఫస్ట్ స్టాప్ ఇస్ సాక్షి గణపతి టెంపుల్. రైట్ నౌ టైమ్ ఇస్ 9:15. ఇది పాలధార పంచదార, చిన్న కొండల మధ్యలోంచి అలా వాటర్ పడుతూ ఉంటుంది. ఇదే వ్యూ పాయింట్. అండ్ దెన్ లేటర్ స్టార్ట్ అయిపోయాము. కొండ దిగుతున్నప్పుడు చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి డ్యామ్ దగ్గర. ఇది వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్. రిటర్న్ వస్తుంటే దారిలో మనకి మృగవాణి రిసార్ట్ కనిపిస్తుంది, అక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఈ రిసార్ట్లో స్టే చేద్దాం అనుకున్నాం, కానీ మేము వెళ్ళిన డేట్స్కి మాకు రూమ్ దొరకలేదు. సో హర్ష సర్చ్ చేస్తే నియర్ బై సోమశిల్లాలో రివర్ ఫ్రంట్ బై మృగవాణి అని ఇంకో రిసార్ట్ ఉంది. ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్. డ్రైవ్ కూడా క్రేజీ ఉండే. నెక్స్ట్ వ్లాగ్ అదే ఉంటుంది.